రైట్ ఇక ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలను గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు ప్రధానంగా గమనిద్దాం. ఇక్కడ బ్యానరెడ్డిగా మనం చూడొచ్చు, ఏదైతే నిన్న జరిగినటువంటి చేవేళ్ల వద్ద ఘోర దుర్ఘటన, ఆర్టీసీ బస్సును ఢీకొట్టినటువంటి టిప్పర్, దానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఇక్కడ మనం వార్తను చూస్తున్నాం. 19 మంది దుర్మరణం పాలయ్యారు ఈ ఘటనలో. దాదాపు ఏదైతే టిప్పర్ డ్రైవర్ అతివేగంతో వచ్చి బస్సును ఢీకొట్టడంతో ఇక్కడ పెద్ద పెను ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు డ్రైవర్లు కూడా సహా ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో మరో 25 మంది కూడా గాయాలు అయినట్లు ఇక్కడ వార్తను మనం పరిశీలించవచ్చు. ఏదైతే తీవ్ర గాయాల పాలై కొందరు కంకర లోడు మీద పడి ఊపిరాడక మరికొందరు దుర్మరణం. ఏదైతే కొందరేమో తీవ్ర గాయాల పాలై మరణించారు, ఇంకొందరు అయితే కంకర లోడు మీద పడి కంప్లీట్గా కంకర అంతా ఒకేసారి కుప్పగా వారి మీద పడడంతో వారికి ఊపిరాడక కూడా మరణించడం జరిగింది. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఒకవైపు 8 సీట్లు సహా పూర్తిగా ధ్వంసమైనటువంటి బస్సు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై మీర్జాగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా ఇక్కడ ప్రధానంగా మనం వార్త చూడొచ్చు. ప్రమాదంపై మోడీ, రేవంత్ విచారం వ్యక్తం చేసినట్లు కూడా ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. ప్రమాద ఘటనపై కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కూడా సర్కారుకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్ అంటూ కూడా ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల ఎక్స్గ్రేసియా, ఆర్టీసీ నుంచి 2 లక్షలు, కేంద్రం మరో 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనం క్లియర్ కట్గా వార్తను చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఫోటో క్లియర్గా చూడొచ్చు, ఇట్లా బస్సు అలాగే ఢీకొట్టినటువంటి టిప్పరు ఎలా నుజ్జు అయిందో క్లియర్గా కట్టుగా చూడొచ్చు. దాదాపు బస్సు ఆల్మోస్ట్ 70% వరకు నుజ్జు అయినటువంటి ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగినటువంటి ప్రమాదంలో ఆర్టీసీ బస్సును ఢీకొని ఒకవైపు చీచుకుంటూ వెళ్ళినటువంటి టిప్పర్ మొత్తానికి హెవీ స్పీడ్ తోటి టిప్పర్ వచ్చింది. ఆ హెవీ స్పీడ్తో పాటు టిప్పర్లు ఉన్నటువంటి లోడుతోటి ఇక్కడ ప్రమాదంగా మారినటువంటి సందర్భం. ఏదైతే అక్కడ క్షతగాత్రులు, వారి యొక్క బంధువులు చనిపోయిన నేపథ్యంలో అక్కడ ఘటన చూసి తీవ్ర నిరాశ చెంది ఏడుస్తున్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు. మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు. మొత్తానికి ఏదైతే మీర్జాగూడ ప్రాంతం కావచ్చు, అటు చేవెళ్ళ ఆసుపత్రి కావచ్చు, నిన్న చూసుకున్నట్లయితే మొత్తం శోకసంద్రంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. నిన్న మొత్తానికి ఏదైతే కంకర కుప్ప ఎట్లా పడిందో అక్కడ చూడొచ్చు. కుప్ప కింద ఒక మనిషి చేయి ఉంది, దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. భర్త రాక కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ, 3 కుమార్తెలను పట్టణంలోని కాలేజీలకు పంపుతూ వీడ్కోలు చెప్పినటువంటి ఒక తండ్రి. ఏదైతే భర్త రాక కోసం ఒక మహిళ ఎదురు చూస్తుందో, అలాగే 3 కుమార్తెలకు పై చదువుల కోసం అక్కడ నుంచి కాలేజీలకు పంపుతూ ఒక తండ్రి కూడా ఆవేదన. అందరి ఆశలు ఛిద్రమయ్యాయి. ఒకే కుటుంబంలో 3 ఆడపిల్లలు కూడా మృతి చెందినటువంటి ఘటన మనం చూసాం. దానికి సంబంధించి ఇక్కడ వార్తను చూస్తున్నాం. తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సును కంకర టిప్పరు మృత్యు శకటమై కబలించింది. సోమవారం తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 2 డ్రైవర్లు సహా 19 మంది మృత్యుకు పాలయ్యారు. రోడ్డు విస్తరణను అడ్డుకొని మొసలిక నీర. ఏదైతే రోడ్డు విస్తరణ గతంలో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అడ్డుకున్నారంటూ కూడా అక్కడ స్థానికులు నిన్న నిలదీసినటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఆయనతో పాటుగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్యను కూడా అక్కడ ఘెరావు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాధితులు కావచ్చు, అక్కడ ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున ఘటన జరిగిన నేపథ్యంలో ఏదైతే మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులే కాదు, మిగతా వాళ్ళంతా కూడా అందరూ కూడా స్థానిక ప్రజలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ఘటన చూసి మొత్తానికి హృదయ విధారకరమైనటువంటి ఘటన అది. దానికి సంబంధించి ఏదైతే కొండ విశ్వేశ్వరరెడ్డి అక్కడికి చేరుకోగానే, అలాగే కాళ యాదవ్ చేరుకోగానే పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన తెలిపారు. ఖచ్చితంగా గో బ్యాక్ అంటూ కూడా అక్కడ నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం నిన్న. ఇక మరో బ్యానర్ ఐటమ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవడబ్బా సొమ్మని రద్దు చేస్తామంటూ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే ఎవడబ్బ సొమ్ము అని పథకాలను రద్దు చేస్తామంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. పదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పథకాలను రద్దు చేస్తాం, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని కావచ్చు, అభ్యర్థిని కావచ్చు గెలిపించిన పక్షంలో పథకాలను రద్దు చేస్తామని చెప్పేసి పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి వ్యాఖ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న జరిగినటువంటి రోడ్ షోలో కౌంటర్ ఇచ్చారు. ఎవడబ్బా సొమ్మని రద్దు చేస్తామంటూ కూడా ప్రజల సంక్షేమంపై నీ పెత్తనమేంది రేవంత్ అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ గల్లాపట్టి పథకాలు ఇప్పిస్తామంటూ కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటామంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు. దానికి సంబంధించి వార్తను క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఢిల్లీకి పంపేందుకు మూటలు ఉంటాయి కానీ పేదల సంక్షేమానికి డబ్బులు ఉండవంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. నిన్న నిరుద్యోగులకు 2 లక్షల జాబులు లేవు కానీ కాంగ్రెస్ నేతల జేబులు నిండుతున్నాయి. నోటిఫికేషన్లే తప్ప జాబ్ నోటిఫికేషన్లు ఏవి అంటూ కూడా ప్రశ్నించారు. నిరుద్యోగులపై దాడి చేస్తుంటే
మీఠా మాటలు చెప్పినటువంటి రాహుల్ ఏడబోయిండు, ఈ జూబ్లీ బై ఎలక్షన్స్కు రాలేక ముఖం చాటేశాడు అంటూ కూడా ప్రశ్నించాడు. ఏదైతే ఎన్నికల టైంలో వచ్చి అలోకి హామీలు ఇస్తాడు, మరి ఇప్పుడు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, మరి ఏమైనా హామీ ఇవ్వడానికి వస్తున్నాడు అంటూ కూడా ప్రశ్నించినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసిండు, టాప్లోని రాష్ట్రాన్ని లాస్ట్ ప్లేస్కు దిగజార్చిండు అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. మాకు చెప్పండి, గుండాల సంగతి తేలుస్తాం, బీఆర్ఎస్ గెలిస్తేనే హైడ్రా రాక్షసి మాయమవుతుందంటూ కూడా కేటీఆర్ చెప్పారు. జూబ్లీస్ బోరబండ రోడ్ షోలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా దీనికి సంబంధించి వార్తను క్లియర్గా మనం చూడొచ్చు. కాంగ్రెస్ వాళ్ళలాగా నాకు బెదిరించడం రాదు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్య అది. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళ లెక్క నాకు ప్రజల్ని కావచ్చు, లేకుంటే ఓటర్లను కావచ్చు, లేకుంటే ఎవరిని కూడా బెదిరించడం నాకు రాదంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చెప్పిన సందర్భం దానికి సంబంధించి కూడా క్లియర్గా మనం చూడొచ్చు. ఇక్కడ రోడ్ షోలో అభివాదం చేస్తున్నటువంటి ఫోటో కూడా చూడొచ్చు. రోడ్ షోలో ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, అలాగే జూబ్లీస్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు, వెనకాల వాళ్ళ కుమారుడు ఉన్నారు, అలాగే ఇటు బీఆర్ఎస్ నాయకులు విష్ణు తదితరులు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని చూడొచ్చు. అక్కడ అభివాదం చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి కావచ్చు, ఓటర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రతి అభివాదం కూడా చేస్తున్నటువంటి ఫోటో క్లియర్గా మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరడబండలో జరిగినటువంటి కేటీఆర్ రోడ్ షోలో బీఆర్ఎస్కు మద్దతుగా జనం నినాదాలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. ఇక డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. దీనికి సంబంధించి వార్తకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాడు. 2 ఏళ్ల కిందట ఒక్క ఛాన్స్ ఇస్తేనే అన్ని వర్గాలను ఆగం చేసిండు. రేవంత్కు ఒక్క ఛాన్స్ ఇస్తేనే 160 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా పేదల ఇండ్లు కూలగొడుతున్నాడు, మహిళలను మోసం చేస్తున్నాడు, హైదరాబాదును నాశనం చేసిండు, రియల్ ఎస్టేట్ను భ్రష్టు పట్టించాడు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి తెలంగాణను లాస్ట్ ప్లేస్కు దిగజార్చిండు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాడు అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించాడు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. కాంగ్రెస్కు ఓటేయకుంటే పథకాలు రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడబ్బ సొమ్మ, నీ పథకాలు బంద్ చేస్తావంటూ సీఎం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే కాంగ్రెస్ గల్లా పట్టి పథకాలను అమలు చేయిస్తామని ఓటర్లకు భరోసా ఇచ్చారు కేటీఆర్. జూబ్లీస్ ఎన్నికల్లో కారును గెలిపించి పేదల బతుకులను కూల్చేస్తున్నటువంటి బుల్డోజర్ను ఓడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బోరబండ రోడ్ షోకు వచ్చినటువంటి జనాన్ని చూస్తుంటే జూబ్లీస్ గెలుపు పక్కా అని తేలిపోయిందని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉన్నదని కూడా చెప్పారు. మెజార్టీ దగ్గరే ఉంటుంది తప్ప ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి ఖచ్చితంగా జూబ్లీస్లో గెలుస్తారు, అది కన్ఫర్మ్ అయిందంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని, 2 ఏళ్ల క్రితమే ఒక్క ఛాన్స్ ఇస్తే అందరినీ మోసం చేశాడంటూ కూడా ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ రోడ్ షోలో చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. మిగతా వార్తలను గమనిద్దాం ఒకసారి. తులం బంగారం ఇయ్యాలేమంటూ కూడా అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వార్త చూడొచ్చు. మేము ఇచ్చినటువంటి హామీ ఇచ్చినప్పుడు రేటు 50,000 ఉందంట, ఇప్పుడు తులం ధర 1,50,000 అయ్యింది కాబట్టి మేము ఇయ్యలేమంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు ఓ ఛానల్తో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి సందర్భం ఇది. ఓ ఛానల్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ వార్త చూస్తున్నాం. అందుకే కళ్యాణ లక్ష్మికి బంగారం ఇవ్వలేమంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. భవిష్యత్తులో 4,000 పెన్షన్, మహిళలకు 2,500 ఇచ్చేందుకు ప్రయత్నిస్తామంటూ కూడా చెప్తున్నాడు. అంటే అవి ఇస్తారో కూడా తెలియదు, ప్రయత్నాలు చేస్తారట. ఇక ఏదైతే తులం బంగారం మాత్రం క్లియర్ కట్గా ఇయ్యలేమని చెప్పేసి కరాఖండిగా చెప్పినటువంటి అంశం. ఇక కాంగ్రెస్ ఓటమికి హైడ్రా కుట్ర పన్నుతుందంటూ ఏదైతే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విషయాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. నవీన్ యాదవ్ను ఓడించేందుకే హైడ్రా అధికారులు ఇల్లు కూలగొడుతున్నారంటూ కూడా ఆయన చేశాడు. హైడ్రాపై ప్రజల కోపంతో పార్టీపై ప్రభావం చూపుతుందంటూ కూడా చెప్తున్నాడు. అధికారుల వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి అంశం. ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే అజార్ ఇంతేజార్ హోం కోసం పట్టు, ఏదైతే హోంశాఖ ఇవ్వాలంటూ కూడా అజరుద్దీన్ పట్టుబడుతున్నట్టు సమాచారం. దీనికి సీఎం ససేమీరా అంటున్నట్టు కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ప్రమాణం చేసి 3 రోజులు దాటినా శాఖలు లేవు. ఏదైతే ఆయన ప్రమాణం చేసి దాదాపు 3 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఆయనకు ఏ శాఖ కేటాయించలేదు. ఇక శాఖల కేటాయింపుపై కూడా అజరుద్దీన్ డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే జూబ్లీ హిల్స్ పోయినా సరే ఇవ్వనన్న రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం వార్త చూడొచ్చు. మైనార్టీ ఇస్తా తీసుకో తేల్చి చెప్పిన సీఎం. ఏదైతే
మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మైనార్టీ ఇస్తా అన్నాడేమో తెలియదు, కానీ మైనార్టీ శాఖ ఇస్తా అంటూ ఆయన చేశాడంట వ్యాఖ్యలు. మైనార్టీ శాఖ ఇస్తాము తీసుకో అని చెప్పేసి సీఎం కూడా క్లియర్ కట్గా చెప్పినట్టు దీనికి సంబంధించి మనం చూడొచ్చు. పీఠముడిగా మారినటువంటి శాఖల కేటాయింపు సోనియాను కలిసే యోచనలో అజరుద్దీన్. ఏదైతే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మైనార్టీల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శాఖల కేటాయింపులో మాత్రం కొత్త కొట్లాట మొదలైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముస్లింలకు హోంశాఖ ఇచ్చారు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముస్లింలకు హోంశాఖ ఇచ్చారు. ఇప్పుడు కూడా హోంశాఖను నాకు కేటాయించి ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించాలని అజరుద్దీన్ సీఎం రేవంత్కు కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. తనకు హోంశాఖ ఇస్తేనే ముస్లిం మైనార్టీలు ప్రభుత్వాన్ని నమ్ముతారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనం. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే కొనుగోళ్లకు కొర్రి క్వింటాళ్లకు కిరికిరి అంటూ కూడా ఇంకొక వార్త చూస్తున్నాం మనం. ఎకరానికి 7 క్వింటాల పత్తే కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం మెలకపెట్టినట్టు కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. ఏదైతే 12 క్వింటాలు కొనాలని రైతులు కూడా పట్టుబడుతున్నారు. 12 క్వింటాలు కొంటేనే బాగుంటుందని చెప్పేసి రైతులకు సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం. తేమ శాతంపై ఇబ్బంది పెడితే సహించమంటూ కూడా రైతులు కరాఖండిగా చెప్పినటువంటి వార్త చూస్తున్నాం. ఇక్కడ సర్కార్ ఆంక్షలపై పత్తి రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాలో నిరసనలు రాస్తారోకోలు చేస్తున్నారు. ఏదైతే రాస్తారోకో అంటే పత్తి కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మహబూబ్ నగర్ జిల్లా అప్పాయిపల్లి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై పత్తి లోడు ట్రాక్టర్లను నిలిపి రాస్తారోకో చేస్తున్నటువంటి రైతులు ఏదైతే రోడ్డు కట్టంగా దాదాపు 1, 2, 3, 4, 5 ట్రాక్టర్లు ఇక్కడ అడ్డం పెట్టి ఇక్కడ వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా పెట్టి ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పేసి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ తడిసిన వడ్లను కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వివేకానంద చౌరస్తాలో కూడా రైతులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు వచ్చి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ సంబంధించినటువంటి ఇక్కడ మనం క్లియర్గా వార్త చూడొచ్చు. పత్తి కొనుగోళ్ల తీరుపై రైతులు బగ్గుమంటున్నారు. సర్కారు కొర్రీలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎకరాకు 12 క్వింటాలకు బదులు కేవలం 7 క్వింటాలే కొనుగోలు చేస్తామని చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ సోమవారం పలు జిల్లాల్లో రైతులు ఆందోళన చేపట్టారు. 6 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్. రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం జారీ చేసింది. ఏదైతే ఈ నెల 6 నుంచి పత్తి కొనుగోలు బంద్ అంటూ కూడా జిన్నింగ్ మిల్లులకు సంబంధించినటువంటి వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. సమస్యల పరిష్కారంపై చొరవ చూపని రాష్ట్రం రేవంత్ సర్కారు తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం వార్తను చూడొచ్చు. తడిసిన ధాన్యం కొనాల్సిందంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. దిగుబడులు రాక నష్టపోవడం, వర్షాలతో బాగా దెబ్బతిన్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుగు పేరిట నరకం చూపిస్తున్నారంటూ కూడా సర్కారుపై రైతన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. వడ్లు కొనాలని పలు జిల్లాల్లో ఆందోళనలు కూడా చేస్తున్నారు. రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఏదైతే వారికి చీమ కొట్టినట్లయినా లేదు ప్రభుత్వానికి అంటూ కూడా క్లియర్ కట్గా మనం వార్తను చూడొచ్చు. ఇక ఏదైతే దీన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. రైట్, మరొక వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ కోర్టు ఆదేశించిన ఎన్నికలు పెట్టారా అంటూ కూడా మరొక వార్తను ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించినట్టు ఇక్కడ వార్తను చూస్తున్నాం మనం. మధ్యంతర ఆదేశాలు ఇచ్చినా అమలు చేయరా అంటూ కూడా కోర్టు సూటిగా ప్రశ్నించింది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను చూస్తున్నాం మనం. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి అంటూ కూడా అడుగుతున్నారు. మీ నిర్ణయం కోసం ఎన్నికల సంఘం చూస్తున్నది. ధర్మాసనం వ్యాఖ్యలో విచారణకు ఈ నెల 24 కూడా వాయిదా వేసినట్టు కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్పొచ్చు. పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థల పదవులకు ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలని తేల్చి చెప్పింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేస్తూ గత నెల 3న ఎన్నికల కమిషన్ ఏసీఈసీ జారీ చేసినటువంటి ప్రొసీడింగ్స్ను మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలానికి చెందినటువంటి ఆర్ సురేందర్ సవాల్ చేస్తారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ వాదనలు విన్నారు. దీనికి సంబంధించి కూడా కోర్టు సూటిగా ప్రశ్నించినటువంటి వార్తను చూడొచ్చు. ఏదైతే నేటి నుంచి పరీక్షలు బహిష్కరణ అంటూ కూడా ఇక్కడ మరో వార్తను చూడొచ్చు. ప్రైవేటు కాలేజీల నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిపై పోరు తీవ్రతరం చేస్తుంది. ఏదైతే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పోరుబాట పట్టారో కాలేజీల బంద్ తొలి రోజు సక్సెస్ అయింది. అలాగే ఇక రెండో రోజు కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. 4,000 కోట్ల బకాయిలు ఇచ్చేంత వరకు నిర్వాతిక బంద్ నిర్వహిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. 900 కోట్లు ఇచ్చినా సమ్మెను కొనసాగిస్తామంటూ కూడా ఏదైతే
ప్రైవేట్ కళాశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, డబ్బులే ఇవ్వనప్పుడు దుర్వినియోగం ఎక్కడిదంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సర్కారుకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల ప్రశ్న. 8న అధ్యాపకులు సిబ్బందితో బహిరంగ సభ కూడా నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నారు. 11న 10 లక్షల మందితో చలో హైదరాబాద్ కూడా నిర్వహిస్తామంటూ కూడా క్లియర్గా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. 8వ పేజీల ఇంకా పూర్తిగా ఉంది. ఏదైతే వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట రహదారిపై బయట ఇచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ నేతలు విద్యార్థులు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో నిరసన తెలుపుతున్నటువంటి ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు సభ్యులు అంటూ కూడా ఇక్కడ వార్తలు చూడొచ్చుకున్నాం. నేటి నుంచి పరీక్షల బహిష్కరణ కూడా సిద్ధమవుతున్నారు వాళ్ళు. తొలి రోజు కాలేజీల బంద్ విజయవంతమైంది. 5,000 కోట్లు ఇచ్చే వరకు బంద్ జరుగుతుందని చెప్పేసి యూనియన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే యూనియన్ డబ్బులు ఇవ్వనప్పుడు దుర్వినియోగం ఎక్కడ జరిగిందంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. 8న అధ్యాపకులు సిబ్బందితో సభ ఉంటుందని కూడా చెప్తున్నారు. అలాగే 11వ తేదీన 10 లక్షల మందితో చలో సెక్రటేరియట్కు పిలుపునిస్తున్నారు. 11వ తేదీన సెక్రటరీకి పిలిపించిన నేపథ్యంలో 11వ తేదీన యాక్చువల్లీ మరి ఇక్కడ జూబ్లీస్ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఆ ఎన్నికల నేపథ్యంలో 11వ తేదీన వీళ్ళు చలో అసెంబ్లీ సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు. మరి దానికి సంబంధించి ఎలా ఉంటుంది, డేటు మారుస్తారా లేకుంటే అలాగే వాళ్ళు కొనసాగిస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం. ఇంకా వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఏదైతే మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కూడా ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు, దీనికి సంబంధించి వార్తలు చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతున్నటువంటి అంశం, ఫీజు బకాయిలపై ఆందోళన కొనసాగుతుంది. ఆయా జిల్లాలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులను ముట్టడించినటువంటి విద్యార్థులు, కొనసాగుతున్న కళాశాలల బంధు, స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న యాజమాన్యాలు, విద్యార్థులు, దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్తను చూడొచ్చు. రైట్, ఇక ఇంకొక పేజీలో మనం వార్తలు గమనిస్తే ఇక్కడ ఏదైతే నేడు సోమాజిగూడలో కేటీఆర్ రోడ్ షో జరగనుంది. దీనికి సంబంధించి వార్తను చూడొచ్చు. జూబ్లీస్ ఉప ఎన్నికల సంబరంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నది. అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూతుల వారీగా బాధ్యతలు తీసుకొని ఇంటింటి పాదయాత్ర చేపడుతున్నారు. ఈరోజు ఏదైతే సోమాజిగూడలో కేటీఆర్ సభ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ గోపీనాథ్ బాటలో నడుస్తా అంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు చెప్తున్నటువంటి సందర్భం. ఏదైతే ఓటర్లను ఏదైతే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న షాపుల వాళ్ళని కావచ్చు ఓటు అడుగుతున్నటువంటి సందర్భంగా సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ చివరి శ్వాస వరకు జూబ్లీస్ ప్రజలతోనే ఉన్న దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బాటలో పయనిస్తానని, రానున్న జూబ్లీస్ ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కోరారు. రహమత్ నగర్లోని డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, గంగానగర్ బస్తీలో మాగంటి సునీత గోపీనాథ్ సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీస్ ప్రజల ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ చూపినటువంటి బాటలోనే తాను నడుస్తానంటూ కూడా ఓటర్లకు చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ ఏదైతే జనసంద్రంగా మారింది నిన్న ఏదైతే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు రోడ్ షోకి అపూర్వ స్పందన వచ్చింది. దానికి సంబంధించి క్లియర్గా మనం రోడ్డు మీద జనాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఓటర్లు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భం. అడుగడుగున జనప్రవాహం, బోరబొండ గులాబీకి అండ, కేటీఆర్ రోడ్ షోకు నీరాజనం అంటూ కూడా జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాల హోరు కనిపించింది. అక్కడ హైడ్రా భూతం పోవాలంటే మాగంటి సునీతను గెలిపించాలని కూడా కేటీఆర్ పిలుపునిచ్చినటువంటి సందర్భంకి సంబంధించి ఇక్కడ వార్తను క్లియర్గా చూడొచ్చు. కేటీఆర్ రోడ్ షోలకు వెల్లువల జనం, ఉప ఎన్నిక ప్రచారానికి ఆదరణ అపూర్వం, ఎటు చూసినా గులాబీ ప్రభంజనం, ఆలోచింపజేసేలా కేటీఆర్ ప్రసంగం అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్త చూడొచ్చు. పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొందంటూ కూడా చూడొచ్చు. బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతుందని చెప్పేసి చూడొచ్చు. ఏదైతే ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంకొక అంశం చూడొచ్చు. మంత్రాల నోళ్లు బంద్ అయినాయి. వ్యక్తిగతంగా ఓటర్లను కలిసేందుకు జంకుతున్నటువంటి మంత్రులు, ఏదైతే ప్రచారంలో వృద్ధురాలు ఏదైతే ఇక్కడ చూడొచ్చు మనము, ఏదైతే మంత్రి చూపల్లికి, పొన్నం ప్రభాకర్కు ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఓటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు వారు క్లియర్ కట్గా వాళ్ళని నిలదీశారు. ఆ నిలదీసిన సందర్భంలో దీనికి సంబంధించి ఫోటో, ప్రచారంలో వృద్ధురాలు నిలదీయడంతో ముఖం చాటేస్తున్న మంత్రి చూపల్లి కృష్ణారావు అంటూ కూడా ఇక్కడ అడగచ్చు చూడొచ్చు. ఏదైతే 4,000 పెన్షన్ ఇస్తాను, 4,000 ఇచ్చే పెన్షన్ 6,000 ఇస్తామన్నారు, ఏమైందంటూ కూడా ఆమె సూటిగా ప్రశ్నించింది. దానికి జవాబు చెప్పుకోలేక జూపల్లి అక్కడి నుంచి
జారుకున్నటువంటి పరిస్థితి. అలాగే పొన్నం ప్రభాకర్ కూడా ఇంకో చోట ఆయన కూడా చేదనుభవం ఎదురైంది. ఏదైతే ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటి కూడా మరికొంతమంది ప్రశ్నించారు. అక్కడ సమాధానం చెప్పకుండానే ఆయన జారుకున్నటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించి ఇక్కడ వార్తను చూడొచ్చు. వ్యక్తిగతంగా ఓటర్లను కలిసేందుకు జంకుతున్న మంత్రులు, అడగడుగున నిరసన సెగలతో ఓటర్ల మాస్ ర్యాగింగ్, హైడ్రా కూల్చివేతలు మొదలు 6 గ్యారంటీలపై కూడా నిలదీస్తున్నారు. హైడ్రాకు సంబంధించి కూడా ఓటర్లు నిలదీస్తున్నారు. అలాగే 6 గ్యారంటీల సంగతి ఏంటి అని కూడా వాళ్ళు నిలదీస్తున్నారు. పొన్నం జూపల్లి అనుభవాల తర్వాత రూటు మారినటువంటి కాంగ్రెస్ ప్రచారం చేతులెత్తి అభివాదానికే పరిమితం అవుతున్నటువంటి మంత్రులు. ఏదైతే వ్యక్తిగతంగా డైరెక్ట్ ఓటర్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనాల్ని కలవకుండా రోడ్ షో నిర్వహించి ఏదైతే షో చేస్తున్నారనేది ఇక్కడ ప్రధానంగా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ ఈ వార్తను క్లియర్గా మనం చూడవచ్చు. రైట్, ఇక తెలంగాణ టుడే చూసే ప్రయత్నం మనం చేద్దాం. తెలంగాణ టుడే పత్రికను చూస్తున్నాం మనం. ఇక్కడ ఏదైతే ఫోటో క్లియర్ కట్గా చూడొచ్చు. అయితే నిన్న జరిగినటువంటి టిప్పర్ బస్సు యాక్సిడెంట్ సంబంధించి బస్సు ఎంత నిర్జునుజ్జైందో క్లియర్గా మనం చూడొచ్చు. ఇందులో దాదాపు 19 మంది చనిపోయారు. దానికి సంబంధించి చూడొచ్చు. 19 కిల్డ్ ఇన్ బస్ టిప్పర్ కోలిజన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. 15 మెంబర్స్ క్రిటికలీ ఇంజూర్డ్, పోలీస్ సస్పెక్టెడ్ ఓవర్లోడింగ్ యాజ్ కేస్ ఆఫ్ డెడ్లీ కొలిజన్. ఏదైతే ఓవర్లోడ్ వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు ఒక అంచనాకు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఈ వార్తను బట్టి చూడొచ్చు. ఏదైతే ఇక్కడ చూడండి, అసలు టిప్పర్లు ఉన్నటువంటి కంకర మొత్తం బస్సులో పడింది, బస్సు మొత్తం నిండింది. ఇక్కడ బస్సులో ఇక్కడ ఉన్న ఒక మహిళ సీట్లో కూర్చుంది, ఆ సీట్లోనే ఇరుక్కుపోయినటువంటి సందర్భం. ఈ కంకర వల్ల అక్కడ ఉన్నటువంటి కంకర దుమ్ము కావచ్చు, కంకర ఫోర్స్ తోటి, ఒత్తిడితోటి చాలామంది తీవ్ర గాయాలయ్యారు. ఆ దుమ్ము ధూళితోటి కూడా ఊపిరాడక చాలామంది ఇక్కడ మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇది మనం క్లియర్గా మనం చూడొచ్చు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల అలా రోదన మాత్రం వర్ణనాతీతం. మొత్తానికి ఏదైతే అక్కడ హాస్పిటల్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు, మొత్తానికి నిన్న చూసుకున్నట్లయితే మన శోక సంతరంగా మారింది. ఈరోజు కూడా అదే పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి అక్కడ ఆయా ప్రాంతాల్లో.